వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త మా ప్రియతమ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరి బంగ్లాలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున ఏదైతే మే 3 తారీఖున నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నీట్ ఎగ్జామ్ మే 3న భారతదేశ జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ దాదాపు 22,79,000 మంది విద్యార్థులు ఈ యొక్క నీట్ ఎగ్జామ్కి హాజరవడం జరిగింది. మరి ఇటు తెలుగు రాష్ట్రాలు అనేటువంటి అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రాలో కావచ్చు 1,30,30,000 మంది విద్యార్థులు మన ఆంధ్ర నుంచి హాజరవడం జరిగింది. అయితే ప్రధానంగా ఏదైతే రాజస్థాన్లో ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది గెస్ట్ పేపర్ ద్వారా దాదాపు 410 ప్రశ్నలకు గాను దాదాపు 270 ప్రశ్నలు ఆల్రెడీ ఈ యొక్క గెస్ట్ పేపర్ ద్వారా విద్యార్థులకి గత 15 రోజుల ముందే తెలియడం, మరి ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో మాస్టర్ మైండ్స్ అనే మాఫియా మరి 30 లక్షలకి ప్రింటింగ్ ప్రెస్ నుంచి లక్షల ధారపోసి ఈ యొక్క గెస్ట్ పేపర్ని కొనుక్కోవడం, మరి విద్యార్థులకి తద్వారా అటు రాజస్థాన్, బీహారు, మరి వారణాసి, మరి ఇటు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా కర్ణాటక, బెంగళూరుకి ఈ యొక్క గెస్ట్ పేపర్ అనేది వెళ్ళడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు సమంజసం? ఎందుకంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఇది కొత్తగా కాదు, ఆల్రెడీ ఈ గత 10 సంవత్సరాల్లో 89 సార్లు ఈ యొక్క జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి పరీక్షలు ఇది 89వ సారిగా మేము పేర్కొంటా ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో గత లీకేజ్ అయిన సందర్భంలో ఏ మాత్రం జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలు లీక్ అయితే ఆ కఠినకార శిక్షలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పడం జరిగింది. మరి ఈరోజు నిందితులకి మీరు ఏం చేశారు? 2024లో ఇదే విధంగా జరిగింది. మరి ₹1 కోటి జరిమానా, జైలు శిక్ష అన్నారు. మరి ఒక్కడికైనా వేసారా? ఒక్కరికైనా వేసి చూపించారా అని మేము అడుగుతా ఉన్నాం. మరి ఒక్కరికి కానీ మరి నిందితులకి శిక్ష ఇవ్వకపోవడం, మరి ఇదే విధంగా జాతీయ స్థాయిలో ఇదే తరహాలో జరగడం, మరి ఇవాళ పేద విద్యార్థులు కావచ్చు, విద్యార్థులు ఎన్నో కళలతో కోచింగ్ సెంటర్లకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి, మరి తల్లిదండ్రులు అందరూ వచ్చి లక్షల ఫీజులు కట్టుకొని ఇవాళ సంవత్సరాల బడిత ఈ యొక్క MBBS చేయాలనే ఒక కళని ఇవాళ ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో మధ్యలో తుంచేయడం, ఇది ఎంతవరకు సమావేశం, ఇది ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి విధానం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. మరి ఈరోజు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మన్ ప్రభు చెప్తా ఉన్నాడు, నిన్న మాట్లాడలేక గమ్ముగా కార్యకి వెళ్ళిపోవడం జరిగింది. మరి అదే విధంగా ఈ యొక్క జాతీయ స్థాయిలో జరిగేటటువంటి పరీక్ష ఎన్టీఏ ఏదైతే ఉందో, నేషనల్ టెస్టింగ్ అథారిటీ ఏదైతే ఉందో, మరి ఆ చైర్మన్ కానీ ఇవాళ మేము ఈ యొక్క నీటిని మేము రద్దు చేస్తామని చెప్పి 12వ తారీఖు ప్రకటించడం జరిగింది. మరి ఈ యొక్క ఎన్టీఏ ఏం చేస్తుంది? సరే, మీరంతా ఏం చేస్తా ఉన్నారు? మరి ఈ విధంగా అక్రమార్కులు ఈ యొక్క గెస్ట్ పేపర్ లీకేజ్ చేస్తా ఉంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏం చేస్తా ఉంది? మరి ఇవాళ 22 లక్షల మంది విద్యార్థి జీవితాలకి ఇవాళ మీరు ఎటువంటి సమాధానం చెప్తారని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ విద్యార్థి భాగంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా తల్లిదండ్రులు కన్నట్టు కళల్ని పాపం తమ విద్యార్థుల ద్వారా MBBS చేయాలి, ఏదైతే అండర్ గ్రాడ్యుయేషన్ కామన్ టెస్ట్ గా పిలువబడేది MBBS చేయాల్సింది అనే కళని ఇవాళ విద్యార్థి జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు సమంజసము? ఇది ఎంతవరకు మీ అంతరాత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇదే విధంగా విద్యార్థి తల్లిదండ్రులు పాపం లక్షలు డొనేషన్లు పోసి పంపిస్తే మీరు ఈ విధంగా పేపర్ లీకేజ్ చేసుకుంటా పోతా ఉంటే అది ఎంతవరకు సమంజసం కాదని చెప్పి మేము డిమాండ్ చేస్తాము. మేము తక్షణంగా డిమాండ్ చేసేది దీనికి సంబంధించిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలా. మరియు ఎన్టీఏ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మరి ప్రమోష్ బుస్ అతనైతేనేమి, మరియు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ధర్మ ప్రభు అయితే తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది ఈ పిల్లలకి మీరు రద్దు చేయడం వల్ల కొంత టైం కొంచెం, ఎందుకంటే కొంచెం
కొంత ఆలోచన విధానంగా ఇవాళ పిల్లలు విద్యార్థులు ఇవాళ ఇబ్బంది పడేటువంటి గురయ్యేదానికి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ని మరికొంత టైం ఇచ్చి మరి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ వృధా కాకుండా ఇదే అకాడమిక్ ఇయర్లో ఈ యొక్క కంటిన్యూ చేస్తారని చెప్పేసి మరి ఈ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పక్షాలుగా నిలబడతారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థుల తరఫున ఎప్పుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగంగా మేము ముందుంటాం. విద్యార్థులకి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ముందుండి మేము పోరాటం చేసేదానికి మేము ఉంటాం. ఇటువంటి అవకాశం కల్పించినటువంటి మా నియోజకవర్గ సమన్వయకర్త రామ్కుమార్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే విద్యార్థుల పక్షం ఏ సమస్య ఉంటే ముందుండే తెలియజేసే దాంట్లో మా రామ్ సారు ముందుంటాడు. కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే మేము తక్షణంగా ఖండించేదానికి మేము ఎప్పుడు ఉంటాం. విద్యార్థుల పక్షాన మేము ఎప్పుడు నిలబడి పోరాటం చేసేదానికి మా వంతుగా మేము ఎప్పుడు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.